యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మన పట్ల చేసిన మేళ్ళన్ని బట్టి దేవునికి స్తుతుల స్తోత్రం చెల్లించుకుందాము. మరి దేవుడు ఈ పూట ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాగ్దానం కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం ద్వారా 3వ వచనం 4వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును అని చెప్పని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుడితోటి ఇలా మాట్లాడుతున్నాడు. నీవే నాకు కేడేమగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. అన్నిట్లో నాకు జవాబిచ్చువాడు నీవేను అని చెప్పనని కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. మరి ఆ వాక్యం ద్వారా దేవుడు మనకు కూడా ఆశీర్వాదాలు ఈ దినము ఆయన ఎలా అడిగాడో మనం కూడా అలా అడిగినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనకి జవాబిస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు, ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడో మనతోటి. ఈ రాత్రి వేళ సమయం దేవుడు నీవే నాకు కేడెంగా ఉన్నావు అని చెప్పనని మనం అడిగే మాటకి నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని చెప్పనని మనము దేవుణ్ణి ఆహ్వానించుకుంటే దేవుడు మనల్ని పెంటకుప్పల మీద నుంచి లేవనెత్తుతానని చెప్పని మాట్లాడుతున్నాడు. అది ఏదైనప్పటికీ మనం ఎంత లోతులో ఉన్నప్పటికీ, మనకేమీ లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడిని మనము అలా ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటే ప్రతి క్షణం మనకి దేవుడు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ దినము ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్కటి దేవుని మనం అలా అడగాలన్నమాట. కీర్తనకారులు ఇట్లా మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళకి ఎన్నో జవాబులు ఇచ్చాడు, ఎన్నో ఆనందాన్ని ఇచ్చాడు అనమాట. పోయిన రాజ్యాలన్నీ కోలుకున్నారు. ఎన్ని రాజ్యాలు కోల్పోయినాయో వాటన్నిటిని మళ్ళీ ఎలుగెత్తినట్టు వాళ్ళని దీవించాడనమాట, ఆశీర్వదించాడనమాట. మరి పరిశుద్ధ పర్వతముల నుండి నాకు ఉత్తరం ఇచ్చును అంటే మనము ఎక్కడ ఉన్నాము అక్కడ పరిశుద్ధమైన స్థలంగా మనం ఉన్నప్పుడు మనకి దేవుడు ఉత్తరం ఇస్తాడంట. మనం ఎక్కడైతే దేవుని ఆహ్వానించుకుంటామో మన హృదయంలో దేవునికి పరిశుద్ధ పర్వతం అంటే మన హృదయంలో పూర్ణ మనస్సుతోటి మన హృదయంలో శుద్ధి చేసుకొని దేవుడికి పూర్తిగా మనము ఆయన ఆహ్వానించుకున్నప్పుడు దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన ఉత్తరం ఇస్తాడు మనకు అని చెప్పనని కీర్తనకారుల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఇలా మాట్లాడుతూ ప్రతి క్షణం మనకు తెలియపరుస్తూ దేవుడితోటి మనం ఎలా అడగాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేసుకోవాలో అన్నీ నేర్పుతూ ఎంతో బలపరుస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి వేళ సమయంలో మనతోటి ఇంత గొప్పగా మాట్లాడడం మనం ఎన్నడూ అసలు ఎవరు మనకి చెప్పరనమాట. యెహోవా ఒక్కడే అలా చెప్పేవాడు. ఆ కీర్తన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, ఈ గ్రంథంలో అనుదినాహారం తృప్తికరంగా తినే ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ప్రతి దినం మాట్లాడతాడు. ప్రార్థన రాకపోయినప్పటికీ ప్రార్థన నేర్పిస్తాడు. నేనే నీ వెంటున్నాను, నేనే నీ బలమై ఉన్నానని చెప్పనని ప్రతి క్షణం మాట్లాడుతూ ఉంటాడంట. ఎన్ని రకాలుగా మాట్లాడతాడంటే మనం ఆయన దగ్గర కూర్చొని మనం అడిగే కొంది ఏ విషయంలో మనం అడుగుతామో వాటికంటే ఇంకా మనం అడిగే ప్రతి ఒక్క మంచి పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తాడంట. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎలాగంటే మనకి అనుకూలంగా మనమే ఊహించలేము. కానీ మనం అడిగింది ఒక భాగం అయితే 10 భాగాలుగా దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడంట. ఎన్నో విధాలుగా మనం ఊహించలేనంత ఇదిగా మన లోకంలో అందరికంటే భూమి మీద ఎంతమంది ఉన్నతమైన స్థానంలో ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువగా మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. దేవుణ్ణి అధికంగా ప్రేమించే ప్రతి ఒక్కడు ఒక పిచ్చివాడిలాగా, వెర్రివాడిలాగా ఎంత ఇదిగా ప్రేమిస్తారో, యేసయ్య నాకు ఇది చేస్తాడు, అది చేస్తాడు,
ఇది ఖచ్చితంగా నాకు చేసేస్తాడని చెప్పని నమ్మి విశ్వాసంతో పిచ్చి వాళ్ళలాగా మనము ఎప్పుడైతే ఆయన్ని పూర్తిగా అవిశ్వాసంగా కాకుండా పూర్తి విశ్వాసంతో మనం దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు మన హృదయాన్ని మన హృదయంలో ఉండే ప్రతి ఒక్క మనసులో ఆలోచనలన్నిటినీ సఫలపరుస్తాడంట. ఎన్ని విధాలుగా అంటే ఏ విధంగా ఏదైనా సరే మనకి ఏ విషయంలో అయినా సరే ఏది అసలు అనుకొని ఊహించలేమన్నమాట. అలాంటి స్థానంలోకి దేవుడు మాట్లాడతాడంట. మనము మనము చిన్న స్థానంలో ఉంటే చాలు, అందరికంటే ఎక్కువ ఉండపడలేదు, అందరితో సమానంగా ఉన్న మనం చాలు, మనం ఎవరి దగ్గర చేయి జాపుకోకుండా ఉంటే చాలు అని మనం కోరుకుంటాం. కానీ దేవుడు ఎంతో మహా గొప్పగా కొండంత ఎత్తున మనల్ని నిలబెడతాడంట. దేవుడు చదువులైనా సరే, జాబులైనా, జీవిత విషయంలో కానీ ఇదే విషయంలో మనము ఆందోళన చెందుతాము. ఆ విషయాలన్నింటిలో కూడా ప్రతి ఒక్క విషయంలో మనం చెయ్యలేము అనుకున్న ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనతోటి మాట్లాడి ప్రతి క్షణం మనతో మాట్లాడి మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఎన్ని విధాలుగా అంటే మనం ఊహించలేమంట ఆశీర్వాదాలు. కానీ ఈ దేవుడు ఎంతో మంచి దేవుడు, ఎంతో పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ పర్వతంలో నుండి నాకు ఉత్తరం ఇచ్చును అని చెప్తున్నాను. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును అని చెప్తున్నాడు కీర్తనకారుడు. అలా మాట్లాడినప్పుడు ఆయనంట ఎంతో మనం ఎలా మొరపెట్టాలంట, ఘనంగా మొరపెట్టి ఎలుగెత్తి యెహోవా నాకు సహాయం దయచేయమని పెద్దగా ఎలుగెత్తి మన కేకలు కొండలో ఉన్న వాళ్ళకు కూడా వినపడేంత ఇదిగా మనము ఎలుగెత్తి ఆయన్ని మన స్వరంతో ఎలుగెత్తి ఆయన ఆహ్వానించి పిలిచి మనం ఎలాగైతే ప్రార్థన చేస్తామో, కన్నీటి ప్రార్థనతో చేస్తామో, ఆ దినం ఆ క్షణాన అది ఎట్టిదైనా సరే అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేసే గొప్ప తండ్రి అంట ఆయన. కానీ మనకి దేవుడు ఎంత ఘనంగా మనకి సహాయం చేస్తున్నాడంటే అంత ఘనంగా సహాయం చేస్తున్నాడంట. దేవుడిని నమ్మిన వారికి ఏది కొదువై ఉంటుందంట. అసాధ్యమన్నది ఏదీ లేదంట. అసాధ్యమన్న దాన్ని కూడా సాధ్యం చేసే గొప్ప తండ్రి అంట ఆయన. కానీ మరి మనం ఆయన మాటలను పట్టించుకోము. ఏముందిలే, అందరూ ఉన్నారు కదా, మనమేందులే అని చెప్పానని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని అలా ఎప్పుడు వదిలేయలేదంట. మనం ఒకవేళ ఆయన వైపు చూడకపోయినప్పటికీ నా బిడ్డ ఎప్పుడైనా సరే నా వైపు చూస్తాడు, నా బిడ్డ నా దగ్గరికి వస్తాడు, నా ఒడిలోకి వస్తాడు ఆడుకోవడానికి, పసిబిడ్డల హృదయం కలిగి నా ముందరకు వస్తాడు నా బిడ్డలో అని చెప్పానని దేవుడు ప్రతి క్షణం మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడంట. అందుకని కీర్తనకారుల ద్వారా ప్రతి క్షణం మనకి ప్రార్థన ఎలా చేయాలా, దేవుణ్ణి ఎలా అడగాలి అని చెప్పనని ప్రతి ఒక్క దాంట్లో మనకి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడంట. మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనతోటి ఎలా ప్రార్థన చేయమని చెప్పున్నాడో తెలుసా? ఎలుగెత్తి పరిశుద్ధ పర్వతం మీద నుంచి నాకు ఉత్తరం ఇచ్చినని చెప్తున్నాడు. నేను యెహోవాను మొరపెట్టినప్పుడు ఆయన నాకు పరిశుద్ధ పర్వతముల మీద నుండి నాకు ఉత్తరం ఇచ్చును అంటున్నాడు. మరి మనం ఎక్కడ నుండి ఎలుగెత్తి యెహోవాని ఆశ్రయిస్తే మనకి జవాబు వస్తుంది అని చెప్పారని జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు అనమాట. అలా ప్రార్థన చెయ్యాలి, మీరు అలా చెయ్యాలి. అప్పుడు యెహోవా మీ దగ్గరకు వస్తాడు, జవాబిస్తాడని చెప్పనని మాట్లాడుతున్నాడు. మనం ఈ దేనికోసమైతే అడిగినప్పటికీ వాటన్నిటిలో ఈ రాత్రి వేళ సమయం దేవుడు మనకి సహాయం చేస్తాడని కీర్తనకారుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవాయే మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా ఆయనకి పరిచయం చేసుకుంటున్నాడు అనమాట. మనల్ని ఎలా పరిచయం చేసుకుంటే ఎలా ప్రార్థన చేయాలా, ఎలా మాట్లాడాలా, తెలియని ఎలా చెప్పాలి అని చెప్పనని ప్రతి ఒక్క బిడ్డతోటి ఆయనే తెలియపరుచుకొని ప్రతి ఒక్కళ్ళకి ఆహ్వానించుకొని ప్రతి ఒక్క బిడ్డని నేనే మీ తండ్రిని, నేనే మీ సర్వస్వాన్ని, నేనే సృష్టికర్తని, నిత్యం నిరంతరం ఉండేవాడు నేనేను, జయవీరుడు నేనేను అని చెప్పనని
ప్రతి క్షణం మనందరితోటి మంచి మాటలు మాత్రమే దేవుడు చెప్తున్నాడు, కానీ చెడ్డ మాటలు మనకి ఎప్పుడు చెప్పడు. పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైన మాటలు మాత్రమే చెప్తాడనమాట. మనం ఎక్కడ పక్కకు తొలగిపోతామో, ఎక్కడ బిడ్డలు జారిపోతారో, ఎక్కడ నిందల పాలైపోతారో, అయ్యో ఈ బిడ్డలు ఈ లోకంలో పడి ఎక్కడ నవ్వులు పాలైపోతారో, వీళ్ళ జీవితాన్ని నష్టపాలు చేసుకుంటారో అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతూ, అందుకని మనల్ని భయపెడుతూ, బెదిరిస్తూ, లాలిస్తూ, బుజ్జగిస్తూ ప్రతి క్షణం మనతో మంచిగా మాట్లాడతాడనమాట. ఒకరోజు గద్దిస్తాడు, ఒకరోజు ప్రేమిస్తాడు, ఒకరోజు జోలపాడతాడు, ఒకరోజు మనం అడిగిన దానికి జవాబిస్తాడు, ఒకరోజు ముందుకు నడిపిస్తాడు, ఒకరోజు మనకి మంచి ద్వారం తెరవబడతాడనమాట. మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసి నూతన ద్వారం తెరవబడతాడనమాట. మనం ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నామో వాటన్నిటికీ ఏ ద్వారం తెరవబడతాడంట. మరి అట్టి కార్యాలు ప్రతి క్షణం దేవుడు మనతోనే విశ్వాసం కలిగి దేవుడు మనలోనే ఉన్నాడు అని చెప్పానని మనం నమ్మి విశ్వాసంతో ఉంటే ప్రతి క్షణం దేవుడు మనలోనే ఉంటాడంట. మరి దేవుడు అట్టి కృప కలిగిన దేవుడిని, అట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనం వదులుకోవచ్చా? వదులుకోకూడదు కదా. మన కోసం నిత్యం నిరంతరం మన కోసము ఎంతో బాధలు అనుభవించాడు, ఎంతో శిక్ష అనుభవించాడు. అందరికీ తెలుసు ఆ సంగతి. కలవరి శిలువలో ఆయన ప్రాణాన్ని ఎలా కోల్పోయాడో తెలుసు. మళ్ళీ 3వ దినం నాడు ఎలా మళ్ళీ సజీవంగా లేచాడో తెలుసు. చనిపోయిన దేవుడు కాదు కదా, సజీవ లెక్కలో ఉన్నాడు ఆ దేవుడు. కానీ మనమైతే మనుషులమైతే చనిపోతే ఇంకా రాము, కానీ ఆయన మరణించినప్పటికీ సజీవంగా మళ్ళీ జీవించాడనమాట. అట్టి కృప కలిగిన దేవుడు మన కోసమే ప్రతి క్షణం సృష్టించింది ఆయనే కాబట్టి ఆయన బిడ్డల కోసం ప్రతి క్షణం ప్రాణత్యాగం చేస్తూ ఎవరి పట్ల ఏ విధంగా నడుచుకోవాలో అట్లాగా నడుచుకుంటూ ప్రతి క్షణం అంతా మాట్లాడుతూ, మనల్ని బెదిరిస్తూ, భయపెడుతూ, లాలిస్తూ, జోలపడుతూ, మనల్ని ప్రేమిస్తూ ఆయన గుండెలకి హద్దుకొని నడిపిస్తున్నాడు. జ్ఞానం కలిగిన వారికి దేవుడి మాటలు స్పష్టంగా వినపడతాయి, నా మాటలు ఆ బిడ్డలకి స్పష్టంగా వినపడతాయి అని చెప్పానని చెప్తున్నాడు. మూర్ఖులకి నా మాటలు వాళ్ళు వినికిడి పెట్టుకోరు, కానీ మన జ్ఞానం కలిగిన వారు ఎవరైతే నన్ను వాళ్ళు పిలుచుకుంటారో వాళ్ళందరికీ నేను ఒక నివాస స్థలాన్ని అవుతానని చెప్పనని మాట్లాడుతున్నాడు. వినని వారికి కూడా దేవుడు మార్చుకుంటాడు, కాకపోతే నిదానంగా పట్టిద్ది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు, కాబట్టి వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళని కూడా మంచి మార్గానికి నడిపిస్తాడనమాట. కానీ కొంచెం టైం పట్టిద్ది. నీతి గల వారికి, జ్ఞానం కలిగిన వారికి తొందరగా దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్పనని అర్థం చేసుకొని జీవిస్తారనమాట. మరి ప్రియ సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాటల ద్వారా మరి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు ఇంకా ఎంతమంది బిడ్డలు మనకి గృహాలకు రాలేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు నాయన వేలాది వందరములయ్యా కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇలా కెంపలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవా స్తోత్రం నాయన. ఉదయంకాలం సంబంధించిన నా తండ్రి ప్రభా, ఈ సమయం వరకు నాయన మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకు రావడానికి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలైనా గృహాలకి చేరకుండా ఉన్నారు ప్రభా, బయటికి వెళ్ళిన బిడ్డలు నా తండ్రి, ఆ బిడ్డలు కూడా నాయన క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయమని నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది బిడ్డలు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో నాయన, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు, వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నూతనంగా శుభకార్యాలు జరిపించుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబాల్లో దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. గర్భం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి చిన్న పనులనైనా నా తండ్రి ప్రభా, చిన్న బిడ్డలైనా పసికందులు అయ్యా నా తండ్రి, కాన్పులు అయినా నా బిడ్డలనైనా ఆరోగ్యవంతమైన బిడ్డలుగా పుట్టుకున్న నా తండ్రి ప్రభా, ఎంతోమంది బిడ్డలైనా చనిపోతున్నారు ప్రభా. అటు కాకుండా నా తండ్రి ప్రభా, కాన్పులకి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డనైనా తల్లి బిడ్డలిద్దరూ క్షేమకరంగా సంతోషంగా గృహాలకు చేరినైనా ఆ బిడ్డలకి నాయన ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి నా తండ్రి ప్రభా, తల్లి పాలు శ్రేష్టమైన పాలు అందుకుని నాయన సంతోషంగా జీవించే భాగ్యం నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, చిన్నారి బిడ్డలు ఇంకా ఎంతమంది బయట ఆడుకుంటున్నారా ప్రభా, ఏ బిడ్డని ఏ క్షణం కూడా నేను అపవాది ఎవరిని ముట్టకుండా కాపాడు. ఇంట్లో కానీ బయట కానీ నైనా ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాయన నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నీ సంధి సహవాసం తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచిని వేయండి, నేను ఆమెను మహిమపరచుకొని, నేను ఆమెను ఘనపరచుకొని, ఏ బిడ్డని ఏ చూడ ముట్టకుండా కాపాడండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా, వ్యవసాయదారులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా ఆ పొలాల్లో నా తండ్రి ఏ విషపురు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. వాహనాల పొలం దగ్గర ఏ ప్రయాణంలోనైనా నా తండ్రి ఏ ప్రమాదాలకు గురి కాకుండా కాపాడండి, సహాయం దయచేయండి అయ్యా. రాత్రి వేళ సమయంలో నన్ను ఎంతమంది ప్రయాణిస్తున్నారో ప్రభా,
భూమి మీద కానీ ఆకాశంలో కానీ సముద్రం మీద కానీ ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడికి నా తండ్రి ప్రభ నీ కృపా కాపుదల తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువురా అన్న బిడ్డలకు నా తండ్రి ప్రభ ఎంతమందికి నాయన చదువు అర్థం కావట్లేదని బాధపడుతున్నారు నాయన, వాళ్ళందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసి నన్ను శాంతి సమాధానం దయచేసి నీ నామను మహిమపరచుకోని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా చేసే ప్రతి ఒక్క చేతి పనుల్లో దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. జాబులు చేసుకునే వారిని దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆమెను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నాము. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులో సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. ఈ రాత్రి సమయం అంతా నేను నీ కృపా కాపుదలు ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెను వేసి కాపుగామన్నా దేవదత్తలు కావులుగా పెట్టమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మన నా తండ్రి ప్రభా ఉదయం వేళ సమయంలో నా తండ్రి నిద్రపోయి రాత్రి వేళ సమయంలో నా తండ్రి తెల్లవారి నా తండ్రి ఏ బిడ్డ అయితే నిద్రలేసి నాయన బయటకు బయలుదేరిద్దానైనా బిడ్డలందరికీ నైనా ముందర నీవుగా ఉండి నా తండ్రి ప్రభా. నా తండ్రి జైవీరులుగా నైనా ఇంట్లో బయట శాంతి సమాధానం కలిగినైనా వెళ్ళే ప్రతి ఒక్క చోట సంతోషంగా జైవీరులుగా విజయాన్ని పొందుకొని వచ్చేవారుగానైనా అపజయం ఎరగనేది గొప్ప తండ్రి నీవయ్యా. జయాన్ని పొందుకొని వచ్చేవారుగానైనా మహా సంతోషంగా బిడ్డలనైనా తిరిగి గృహాలకు వచ్చే భాగాన్ని దయచేయండి. వాళ్ళు చదువులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పటికీనైనా వాళ్ళకి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి నీ హస్తం నీతి హస్తం తోడుగా ఉంచినైనా నా తండ్రి రక్షణ కవచంగా నీ ఉండి నా తండ్రి ప్రభ బిడ్డలను కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. లోకమని మురికి అంటుకుండానైనా కాపాడండి అయ్యా. అపవాది కలిగించే ఏ శ్రోధన ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క ప్రయాణంలో నీ తోడు సహాయం దయచేయండి అయ్యా. ఎన్ని రకాల ప్రయాణాలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్క ప్రయాణం సహాయం దయచేయండి. జాలర్లకనైనా విస్తారంగా చేపలు పట్టుకొని వచ్చే భాగాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మహా సంతోషంగా జీవించే జీవితం నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. లోన్ విషయాల్లోనైనా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళందరికీ సహాయం దయచేయండి నా తండ్రి ప్రభ. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వితంతులుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడని సహాయం దయచేయండి అయ్యా. వికలాంగులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభు వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ అనాథలు ఎంతమంది ఉన్నారో నేను వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. అనాథలుగా నా తండ్రి ఎంతమంది ఎక్కడెక్కడ అనాథాశ్రయాలు జరుగుతున్నాయి నా తండ్రి ప్రభ వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి ప్రభ. సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి మెండారుగా దీవించండి అయ్యా. నా తండ్రి అలాంటి శోధనల బిడ్డలను అంటకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి స్తోత్రం తండ్రి, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనము స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభ. నా తండ్రి ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన చదువుల్లో జాబుల్లోనైనా ఎన్ని రకాల పనుల మీద వెళ్ళున్నారు నేను వెళ్ళిన ప్రతి ఒక్క మంచి పనులన్నింటిలో నేను నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారు వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభ. ప్రతి ఒక్కళ్ళని దీవించండి అయ్యా. నా తండ్రి భూమి మీద ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి. హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆయన స్వస్థపరిచినైనా సంతోషంగా గృహాలకి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎవరు ఆర్థిక పరిస్థితిలో ఉన్నారని నేను వాళ్ళందరికీ సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సహాయం దయచేయండి ఆయన. నా తండ్రి సొంత ఫ్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డల చదువుల్లోనైనా జాబుల్లో జీవితాల్లో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం సమయంలోనైనా ఎంతమంది బిడ్డల పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని గృహాల్లోనైనా శుభకార్యాలు జరుగుతున్నాయి, ఆ శుభకార్యాలు అన్నింటిలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ పనులు చేసినప్పటికీనైనా నా తండ్రి నీ హస్తం తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి రక్షక బొట్లు వల్లేనైనా సేవకులందరూ ఎంతమంది బిడ్డలు అయితే నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా వాళ్ళందరినీ నాయన రక్షక బొట్లు వల్ల రాత్రి పగలునైనా కంటికి కాపలా నా తండ్రి ప్రభ నిద్ర లేకుండా నాయన దేశం కోసం నాయన జీవిస్తున్నారు ప్రభా. బిడ్డలందరినీ నా తండ్రి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న బిడ్డల చుట్టూనైనా వాళ్ళ గృహాలకు తిరిగి వచ్చేంతవరకు నైనా నీ కాపుదల నుంచి మనం ప్రార్థిస్తున్నామయ్యా. నేను మన మహిపరచుకోండి, వాళ్ళ కుటుంబాల చుట్టూ కంచెను వేయండి అయ్యా. వాళ్ళందరి చుట్టూ కూడా కంచెను వేయండి ప్రభా. నా తండ్రి ప్రభా దైవజీవనులు నా తండ్రి ప్రభా, నా తండ్రి సేవకులు నా తండ్రి దైవజనులు అందరూ నా తండ్రి ప్రభా, నా తండ్రి సాగుకి వెళ్తున్న ప్రతి ఒక్క దైవజనుడికి నా తండ్రి ప్రభా, నా తండ్రి సంఘ కాపురులందరికీ ప్రభా, నా తండ్రి ప్రభా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క సంఘ కాపురునైనా సంతోషంగా క్షేమకరంగా నా తండ్రి రాకపోక ప్రయాణం అంతట్లో తోడుండినైనా నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు ఆ బిడ్డలకు రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క సంఘంలో నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క ఏక మనసు కలిగినైనా ఏకాత్మ కలిగినైనా శాంతి సమాధానం కలిగినైనా నా తండ్రి జీవించే భాగ్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ గ్రామంలో నిస్వార్థ అందటం లేదు, ఆ గ్రామంలో నిస్వార్థ అందటానికి సహాయం దయచేయండి అయ్యి. నామను మహిపరచుకోండి, నామను గనపరచుకోండి అయ్యా. ఎంతమంది బిడ్డలైనా విరిగి నలిగిన హృదయాలతో ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభు, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి కుటుంబాలు కట్టబడండి, ఆశీర్వదించండి. నామను మహిపరచుకోండి. ఏ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నప్పటికీనైనా వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏ సమస్య అయినప్పటికీ నైనా నీ కృప తోడుగా ఉంచి వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని నా తండ్రి ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభా ప్రతి ఒక్క విషయంలోనైనా నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా.
తండ్రి ప్రభా సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. వ్యవసాయదారులు ఎంతమందినైనా నష్టపోయారని చెప్పని బాధపడుతున్నారు, వాళ్ళందరికీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నామను ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి, స్తుతి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి నాయన ప్రతి క్షణం ప్రభా, ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ప్రయాణంలో నా తండ్రి ప్రభా బిడ్డలందరూ నాయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను రాకపోక ప్రయాణం అంతట్లో తోడుండి, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం చుట్టూనైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూని అగ్ని కంచెను వేసి కాపుదల ఉంచమని నాయన, దేవదూతలు కావలుగా పెట్టమని నాయన నా తండ్రి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి మీరు వచ్చి రాకలో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామంలోనైనా నీ నామంలో ప్రార్థిస్తున్నామయ్యా. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకునే నామ ప్రేపర్లకు మా తండ్రి. ఆమెన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.